సినిమా చూసిన మిరాయి చూసిన అందరికీ ప్రూవ్ చేసావు. నువ్వు అంత బలంగా ఉండవు కాబట్టే తేజ సజ్జా ఈ సినిమాలో యుద్ధం చేస్తుంటే చివరి మినిట్ దాకా హోల్డ్ అయింది థియేటర్. నీ ఎంట్రన్స్ వచ్చినప్పుడల్లా నాకు ఒక తెలియని ఒక గూస్ బంప్స్ మూమెంట్ని డిజైన్ చేశారు. సో లవ్ యూ అన్నా, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో తర్వాత ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి. కెమెరామెన్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, కథకుడిగా, డైరెక్టర్గా ఈ సినిమా తను తీర్చిదిద్దిన విధానం నిజంగా చాలా గొప్ప విషయం, చాలా కష్టం కూడా. నాకు కార్తీక్ ఘట్టంనేని ఫస్ట్ సినిమా సూర్య వర్సెస్ సూర్య కూడా నాకు ఇష్టం. ఆ తర్వాత తను చేసిన సినిమాలు ఈగలు కూడా ఇష్టం. అది రెవెన్యూ దగ్గర, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా రెవెన్యూ వచ్చినా ఇవన్నీ పక్కన పెడితే తన క్రాఫ్ట్ చాలా ఇష్టం నాకు. సో కార్తీక్, నిజంగా నువ్వు ఇందాక నీ టీం అందరిని పిలిచావు చూసావా, అక్కడే నీ వ్యక్తిత్వం తెలుస్తుంది తమ్ముడు. నేను ఎప్పుడు అనుకుంటా నా సినిమా ఈవెంట్స్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి టీం పిలవాలని, బట్ ఎక్కడో మైక్ పట్టుకోగానే వచ్చే భయం వల్ల లేకపోతే పెద్దవాళ్ళ పేర్లు చెప్పే ప్రాసెస్లోనూ మిస్ అయిపోతుంటాను. నేను చూడంగా నాకు అదే అనిపించింది. నా నెక్స్ట్ సినిమా మాత్రం ఫస్ట్ అందరికంటే ముందు నా టీం స్టేజ్ ఎక్కిస్తాను, నువ్వే ఎగ్జాంపుల్. సో ఈ సినిమాకు నువ్వు పెట్టిన కష్టం, నిజంగా ఈ ఫలితం యు డిజర్వ్స్ మ్యాన్. ఎంజాయ్ ద సక్సెస్. అండ్ విశ్వప్రసాద్ గారి గురించి చెప్పాలి. మీ అందరికీ తెలుసో లేదో, ఆయన నాకు తెలిసి వెంకీమామ ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా తెలుగులో నా సినిమాతోనే మొదలెట్టారు. సో విశ్వప్రసాద్ గారి గురించి మీ అందరికీ తెలుసు. అంటే కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంత బలంగా ఉంటారో మీకు తెలియని సినిమాలు కూడా ఆయన బలంగా నిలబడ్డ సినిమాలు మా అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. సో ఒక ఈగల్ సినిమా తర్వాత ఆ సినిమా సరిగ్గా రాలేదు కదండి రెవెన్యూ అంటే, అవన్నీ పక్కన పెట్టి మిరాయి లాంటి ఒక సినిమాని కార్తీక్ ఘట్టంనేనితో పాటు నిలబడి బాంబే, తమిళనాడు ఇలాంటి అన్నీ తిరుగుతూ ఈ సినిమాని నమ్మి ఈ సక్సెస్కి ప్రధాన కారణమయ్యారు విశ్వప్రసాద్ గారు. వాళ్ళ పాప కృతి ప్రసాద్ గారికి చాలా అంటే ఫస్ట్ సినిమా అంటే ఆ అమ్మాయికి ఈ సినిమా చేయటం. సో కంగ్రాచులేషన్స్ కృతి ప్రసాద్ గారు, మీకు కూడా. సో విశ్వ గారు, ప్రొడ్యూసర్ చాలామంది ఉంటారు, కానీ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా హీరోలతోనూ డైరెక్టర్లతోనూ ట్రావెల్ అయ్యే మీకు, మీ ఇలాంటి వాళ్ళు చాలా ఒక 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ అనుకున్నాను ఈ సౌండింగ్ చాలా బాగుంది, మనకు తెలియని పేరు కదా, ఎక్కడో చెన్నై నుంచో మలయాళం ఇండస్ట్రీ నుంచో తెచ్చి ఉంటారు, అందుకే చాలా బ్రహ్మాండంగా కొట్టాడు అనుకున్నాను. యూ ప్రూవ్ మీ రాంగ్ తమ్ముడు. నువ్వు తెలుగు మా హైదరాబాద్లో మణికొండలో ఉండి కొట్టేశాడంట. ఎంత బాగా కొట్టాడంటే, విజువల్స్ కార్తిక్ ఎంత బాగా తీసాడంటే, ఏమాత్రం మ్యూజిక్ సపోర్ట్ చేయకపోయినా, ఎన్హాన్స్ చేయకపోయినా, సీన్స్ని హద్దుకోకపోయినా సినిమా డ్రాప్ అయిపోద్ది. అలాంటి సినిమా ఇది. ఎందుకంటే పురాణాలు, రాముడు, ఇతిహాసాలు, ఇన్ని లేయర్స్ ఉన్నాయి. రెగ్యులర్ సౌండ్, రెగ్యులర్ ఆర్ఆర్తో తేలిపోద్ది. బట్ చాలా బ్రహ్మాండంగా చేసేవు తమ్ముడు. నీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, అలానే శ్రేయ గారిని నేను చాలా రోజుల తర్వాత లైవ్లో ఇక్కడే చూస్తున్నాను. నేను అంటే నువ్వే అనే సినిమా గుంటూరులో ఉండి చూసేవాడిని నేను. సంతోషం నాగార్జున గారితో చూసిన శ్రేయ గారు యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉన్నారు. అంటే పాస్ బట్టలే వాళ్ళు నొక్కేశారా, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు మనకు తెలియదు, ఆ సీక్రెట్ తర్వాత అడగాలి. మ్యామ్, యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ అంబిక అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే చూసిన అందరికీ, చూడబోతున్న అందరికీ తెలుస్తుంది. సో చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. సినిమా మొత్తం కూడా నేరేట్ చేస్తూ బ్రహ్మాండంగా చేశారు శ్రేయ గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రితిక. సో కార్తీక్ గొప్పతనం ఏంటంటే, తమ్ముడు చెప్తా, ఓజీ గురించి నేను కూడా ఒకసారి అరుస్తా, టెన్షన్ పడదు. కార్తీక్ గొప్పతనం ఏంటంటే ప్రతి క్యారెక్టర్ని, అంటే హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ని ఎవరిని వదలలేదు. అలానే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎంత బలంగా రాశాడంటే, నిజంగానే ఒక రైటర్ని నేను బిఫోర్ ఒక డైరెక్టర్ అవడానికి ముందు ఇలాంటి మంచి సినిమాలు, గొప్ప సినిమాలు చూసినప్పుడు మా అందరికీ ఒక చిన్న లెసన్ లాంటిది ఇది. సో అందరికీ వెయిట్ ఉన్న క్యారెక్టర్లు ఉంటే ఓ సినిమా బ్రహ్మాండంగా అందంగా ఉంటుంది. అలానే ఎడిటర్స్ గురించి ఇక్కడ ఉన్న, నువ్వు కూడా మనోజ్ గారు యంగ్ క్యారెక్టర్ చేసావు, చాలా భయపెట్టావు తమ్ముడు. సో మీ అందరికీ పేరు పేరున ఓజీ